బిఆర్ఎస్ ఇన్ బాల్టిమోర్ ఇక్కడికి వచ్చేసారు. మన దగ్గర లీడర్స్ అందరు కలిసి బిఆర్ఎస్ లో వాళ్ళు అన్నోయింగ్లీ ఒక లీడర్స్ అనిపోయేసరికి సంతాప సభలో ఇప్పుడు సిచ్యువేషన్ అనేది చాలా డిఫరెంట్ గా అసలు ఏమైందో అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉన్నారు? బాగుంది. అండ్ ఇన్సిడెంట్ ఏం జరిగింది సార్? ఈ తెలంగాణ ఉద్యమకారుడు సుదర్శన్ రెడ్డి గారు అంటే జనరల్గా ఒక రాజకీయ నాయకుడు గారు. తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఇంకే అభివృద్ధి కావాలా, ఎంతో వ్యవసాయం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని తాతాలు అనేటువంటి వ్యక్తి. చిన్న వయసు, 52 ఏళ్ళ పెద్ద వయసు. ఆ చిన్న వయసులో చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇంత మెడికల్ రంగం అభివృద్ధి చెందింది, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అందరు ప్రయత్నం చేస్తే కూడా బతకలేకపోయింది. అది ఒక బాధాకరం. అది కూడా మేము ఇక్కడ వచ్చి ఆయన సంతాప జరుపుకోవడం చాలా బాధాకరం. ఇక్కడ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు వచ్చి ఎన్ఆర్ఐలు అందరితో తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి గురించి చెప్తాం, రేపు పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ హైదరాబాద్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి ఇది ఇంతగా హైదరాబాద్ అమెరికా అని అంటున్నారు. భూమి విలువ పెరిగింది, వ్యవసాయం విలువ పెరిగింది, మనిషికి విలువ పెరిగింది. ఒకప్పుడు తెలంగాణ అంటే ఇజ్జత్ ఉండకుండా ఏముంది పోయి అందరు బతకరికి ఇక్కడ పోతున్నారు. వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సగం మంది ఇక్కడ అమెరికా ఉన్న వాళ్ళు కూడా అక్కడ భూమి ఉన్నా, నీళ్లున్నా, వ్యవసాయం చేసుకోలేక, పంటలు పండించుకోలేక, పేదరికంతో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఊర్లు వదిలిపెట్టి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చి బతికిన వాళ్ళు ఉన్నారు, బతికి మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు, బతికి చెడ్డ వాళ్ళు ఉన్నారు, బతికి ఎట్లా కష్టాలు పడుకుంటూ బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మేము తెచ్చుకున్న తెలంగాణ, మనం తెచ్చుకున్న తెలంగాణ ఇంత అభివృద్ధి అయింది. వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి, ఆ ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి, తెలంగాణ ఆంధ్ర అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళని కూడా సమన్వయం చేయడానికి, కలిసిమెలిసి ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహాయపడతారని వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినాం. కాకపోతే ఇక్కడ రావడము, సంతాప సభ పెట్టుకోవడం నాకు కొంచెం బాధాకరం, దురదృష్టకరం. సరే ఏదేమైనా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పినాం. వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు తెలంగాణ ఆదుకోవాలి, తెలంగాణ గురించి మంచి చర్చించాలి. తెలంగాణ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. అక్కడ తెలంగాణలో మినీ ఇండియా ఎలాగుంటుంది, ఇంత ఓ 10 రాష్ట్రాల వాళ్ళు బతుకుతారు. 10 రాష్ట్రాల వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఆ 10 రాష్ట్రాల వాళ్ళకు ఆయా రాష్ట్రాల్లో ఇబ్బందులు ఉన్నాయేమో, రకరకాలుగా వర్గాలు ఉన్నాయేమో, కానీ అందరికీ మాత్రం అన్నం పెట్టేది అన్నపూర్ణ లాంటిది హైదరాబాద్. కనుక తెలంగాణ కాపాడుకోవాలని, ఇంకా మంచి ఇండస్ట్రీస్ పెట్టాలని చెప్పడానికి వచ్చినాం. అండ్ ఇక్కడ ఆట వాళ్ళ హోస్టింగ్ ఎలా ఉంది సార్? ఎందుకంటే అవుట్ ఆఫ్ నోవేర్ ఈ ఎమర్జెన్సీ అయింది, సో ఇక్కడ వాళ్ళ సహకారం ఎలా ఉంది? వాళ్ళంతా బ్రహ్మాండంగా టీం వర్క్ చేస్తూ ఉన్నారు. అంత టీం వర్క్ చేసుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో కూడా అన్ని ఆంధ్ర వాళ్ళు వచ్చిండ్రు, తెలంగాణ వాళ్ళు వచ్చిన మళ్ళీ వాళ్ళకు వాళ్ళ ప్రాంతం గురించి కూడా ఎట్లా మాట్లాడుకోవాలని కూడా సపరేట్ పెట్టుకోవడం, మళ్ళీ యునైటెడ్ కలిసి ఉండడం, వాళ్ళంతా అన్ని వదిలిపెట్టుకొని గత 15 రోజుల నుంచి ఇదే ఏర్పాటు చేసుకోవడం, వచ్చిన వాళ్ళకి భోజనాలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని వేల మందికి వీళ్ళు చేయడం అంటే చాలా గొప్పది. లాస్ట్ క్వశ్చన్, వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేయబోతున్నాం సార్ ఇప్పుడు త్రూ బిఆర్ఎస్? ఫ్యామిలీ పూర్తిగా అండగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఏది కోరుకుంటుంది, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా పార్టీ ఆదుకుంటుంది. ఇక్కడ నుంచి కూడా ఒక మోరల్ సపోర్ట్, అరే ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు, అట్లా ఫైనాన్షియల్ పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులేనే కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తెలంగాణకు అక్కడ ఏ చిన్న జరిగినా మేమున్నా మనకు ధైర్య భరోసా ఇవ్వాలి. తెలంగాణ అభివృద్ధి గురించి ఎవరు చేస్తుండ్రో ఆ అభివృద్ధి గురించి, తెలంగాణకు నష్టం ఎవరు చేస్తున్నారు, లాభం ఎవరు చేస్తున్నారు, లాభం చేసే వాళ్లకు ఎన్ఆర్ఐ అండగా ఉంటుంది, నష్టం చేసే వాళ్ళని కూడా ఎన్ఆర్ఐ ఆగ్రహిస్తుంది అనేది మాత్రం మెసేజ్ ఉండాలని మా. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ ఇక్కడ మిమ్మల్ని బాల్టిమోర్లో కలవడం. సో పర్సనలీ సార్ చెప్పింది ఆ ఫైనాన్షియల్ స్టేజ్ మీద కూడా ఆయన చెప్పారు కదా, వి లవ్ దట్. అండ్ స్టే ట్యూన్డ్ ఈవెన్ యూఎస్ఎఫ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.